ప్రేక్షకులందరికీ నమస్కారం. త్వరలో రాశిని మార్చుకోనున్న రాహుకేతువులు. మరి 2 రాశుల వాళ్ళకి 18 నెలలు అష్టకష్టాలు. మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం. ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు. రాహువు నలుపు రంగు, కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు. మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రతి 18 నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. త్వరలో మే 18వ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాశులు పైన ప్రభావం ఎలా ఉంటుంది? కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరికొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది. మరి ఈరోజు రాహుకేతువుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం. నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు. శనీశ్వరుడు ఆదేశానుసారం శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిశాస్త్రం పేర్కొంది. మరి రాహుకేతు గ్రహాలు 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి. ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు, కన్యా రాశిలో కేతు ఉన్నాడు. కాగా 18 మే 2025 రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. అదే సమయంలో కేతువు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాశుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య, మానసిక, కుటుంబ సంబంధాలు, కర్మ, విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరికొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అయితే ఏ రాశులపైన రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది, పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకేతువులు తిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. మే 18న రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ 2026 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. దీంతో మనకి ఏ రాశులకి లాభాలు, ఏ రాశులకి కష్టాలు? సరే, ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం. రాహుకేతువులు 2025 మే 18వ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీన, కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు 18 నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. మీన, కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. మంచి గుర్తింపు, పేరు, ప్రతిపత్తి, సంస్కారాలు అన్నీ లభిస్తాయి అన్నమాట. మరి ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? కుంభరాశి వారు రాహు మే 18న కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి సింహరాశి, ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు. 18 నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది. రాహుకేతు మంత్రాలను పఠించడం. మరి ఈ రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతువులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి, కేతువుకి సంబంధించినటువంటి మంత్రాల్ని పఠించాలి. అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రాం రాహవే నమః, కేతువు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమః అనే మంత్రాల్ని మీరు జపించుకోవచ్చు. అలాగే మూల మంత్రాన్ని మీకు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన. అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము, అలాగే గురువుని ఆశ్రయించి
తగిన ఉపశమనాన్ని పొందడం. వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ, మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ, మీరు కుంభరాశ, కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి. నమస్తే. ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం. మీనరాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఈ పేరు కనుక నా, నీ, నా, నీ, ను, దే, దో, చా, చి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మే మాసంలో ఎలా ఉంది మీనరాశి వారికి చూస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. మీ అభివృద్ధికి గ్రహానికి అధిపతి అయినటువంటి 3వ, 4వ గృహాల్లో ఉండడం వలన ఏదైనా సరే చెడు వర్గీకరించలేనప్పటికీ అది సాధారణంగా కూడా మీకు రిపీట్. మే మాసంలో మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని రకాలుగానే బాగుంటుంది. అయితే కొంత బలహీనంగా ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా చూసినట్టయితే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కానీ అంత లాభసాటిగా ఉండకపోవచ్చు. అలాగే నడుస్తున్న వ్యాపారంలో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగేయండి. దగ్గర వారి సలహాలు తీసుకోండి, లేకపోతే పెద్ద నష్టం వాటిల్లడానికి ఆస్కారం ఉంది. అలాగే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రావాల్సిన డబ్బులు మీ చేతికి సకాలంలో అందడము, దాని ద్వారా మీకు కొంత మేలు జరగడం, ఆగిపోయిన పనులను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీ పిల్లలు విదేశీ విద్య కోసం కానీ పెద్ద యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం కానీ ప్రయత్నిస్తున్నట్టయితే ఈ సమయంలో మీకు అనువైనట్టు అడ్మిషన్స్ లభిస్తాయి. కాకపోతే ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఖర్చు కోసం మీరు మళ్ళీ అప్పులు చేయాల్సి రావచ్చు. ఎంత వచ్చినా పైసలు మీకు మళ్ళీ అప్పు కూడా చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్య స్థానం గమనించినట్టయితే కొంచెం బలహీనంగా ఉంటారు. వడదెబ్బ తగలడానికి, జ్వరం రావడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి, మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం కానీ నీళ్లు కానీ జాగ్రత్తగా చూడండి, ఎత్తడానికి ఆస్కారం ఉంది. అలాగే గుండెకి సంబంధించినటువంటి సమస్య ఏదైనా బయటపడడానికి ఆస్కారం ఉంది. ఈ తోబుట్టువులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ముందున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి చక్కగా మాట్లాడుకుంటారు. అలాగే రావాల్సిన బాకీలు సకాలంలో అందడం కూడా మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. బంధుమిత్రులతో కూడా మీరు సన్నిహితంగా మెలుగుతారు. ఈ సమయంలో శుభకార్యాల్లో పాల్గొనడము, అందరూ కూడా ఆనందంగా కాలం గడపడం అనేది జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు చేజారడానికి ఆస్కారం ఉంది. కొంచెం అప్రమత్తత అవసరం. అలాగే మీకు ముందు అతిగా రాసుకొని అతిగా చెడగొట్టుకోవడం చేయకుండా, మీరు ఎవరైనా ఎక్కువగా కలుస్తున్నాను వాళ్ళతో అనుకుంటే కనుక ఈ సమయంలో కొంచెం ఆలోచించి తగ్గించుకోండి. లేకపోతే వాళ్ళు మొత్తమే మీకు దూరం అవడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ సంపాదన అధిపతి అయినటువంటి శని మొదటి ఇంట్లో ఉండడం, ఇక్కడ ఏంటంటే స్వక్షేత్రంలో ఉండడం, దీనివల్ల ఏంటంటే మీకు రాహు, కేతువు, శని వంటి గ్రహాలు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంటిపైన ప్రభావాన్ని చూపడం, దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం, అది ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అర్థం కాని సమస్యలు ఉంటాయి. కొంచెం చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉందన్నమాట. ఎసిడిటీ ఎక్కువ అవుతుంది, అజీర్ణ సమస్యలు ఉంటాయి. దీని ద్వారా కొంచెం ఏ పని మీద మీరు ఏకాగ్రత పెట్టలేరు అనమాట. అలాగే విద్యార్థులు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వలన వాళ్ళకి ఏకాగ్రత భంగం కలగడం, చదువు మీద ధ్యాస పెట్టలేకపోవడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకున్నంత కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం మీకు లభిస్తుంది. ప్రమోషన్ల కోసం కానీ బదిలీల కోసం కానీ ఇది సమయం కాదని చెప్పొచ్చు. కొంచెం ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నా సరే తిరుగుతూ అయినా పని చేసుకోవాల్సిందే, కానీ మీరు అనుకున్నట్టుగా మీకు బదిలీలు జరగకపోవచ్చు. అలాగే వ్యాపార రంగాల వారు ఆచితూచి అప్రమత్తంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ రంగాల వాళ్ళకి, వ్యవసాయ రంగాల వారికి, సినీ రంగాల వారికి అనుకున్నంతగా అవకాశాలు రాకపోవచ్చు. కానీ
నష్టం అయితే జరగదు. ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మీకు సంఘంలో కొంచెం గుర్తింపు, అవార్డులు, రివార్డులు అనేవి ఉంటాయి. దాని ద్వారా మీరు సన్నిహితులతో కొంత ఆనందంగా సమయం గడపడం అనేది జరుగుతుంది. సొంత బండి గనక నడిపే పనైతే ఆచితూచి వ్యవహరించండి. యాక్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీకు మరమ్మతులు గూడా ఇంటికి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఎంతో కాలంగా చూస్తూ ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నా, ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నా ఈ సమయం బావుంటుంది. ఈ సమయంలో మీరు కొనుగోలు చేయగలుగుతారు. చాలా కాలంగా వివాహం కుదరకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమయంలో వివాహం కుదరడం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అయితే రెండో వివాహం చేసుకునే వాళ్ళకి కూడా చక్కటి సంబంధం దొరకడం, చాలా ఆనందంగా ఇంట్లో శుభకార్యం నెలకొనడం, మంచి స్పౌస్ మీకు రావడము, ఇదంతా కూడా బాగుంటుందన్నమాట. అయితే మీరు ఏదైనా సరే ఎవరికైనా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోవచ్చు. కాబట్టి శక్తికి మించి ఇచ్చేటువంటి మాటలు ఏవి కూడా మంచిది కాదు. మిమ్మల్ని ఇంకొంచెం ఇబ్బందుల్లో పడేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ విషయంలో. అలాగే మరి మీనరాశి వారికి ఇంకొంచెం చక్కగా ఉండాలి, మంచి పరిహారం ఏదైనా కావాలి అనుకుంటే వేప చెట్టుకి క్రమంగా మీరు నీళ్ళని పోయండి. అలాగే గురువుకి గ్రీన్ కలర్లో ఉండేటువంటి స్వీట్స్ని ఇవ్వడం, అలాగే రాహుకేతువులకి ప్రదక్షిణలు చేయడము, అలాగే చిన్న పిల్లలకి తినేటువంటి చాక్లెట్స్ కానీ అలాంటివి ఏమైనా పంచడం, ఇలాంటి పరిహారాల ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.